వెల్కమ్ టు మై ఛానల్. జీవితంలో ఒక్కసారైనా కానీ ఈ అరుణాచలాన్ని దర్శించండి. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల మన జీవితంలో ఖచ్చితంగా అనేక రకాలైన మార్పులు మనం గమనించగలం. ఎందుకంటే ఈ అరుణాచల పుణ్యక్షేత్రంలో మహాశివుడు కొలువై ఉంటాడు. శివుని ఆజ్ఞ లేదే చీమైన కుట్టదని అంటారు కదా. ఈ అరుణాచల పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టాలి అంటే భగవంతుని కృప వలనే మనం ఈ పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకోగలం. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని కోట్ల మంది భక్తులు వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి చేరుకుంటారు. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువన్నామలై అని అంటారు. తిరు అనగా శ్రీ అని, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం. ఇది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారు వీధుల కంటే ఎక్కువ అని భక్తుల యొక్క నమ్మకం. అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడబడ్డ క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివుని ఆజ్ఞతో విశ్వకర్మ నియమించాడు అని చెబుతారు. దాని చుట్టూ అరుణమనే పురం నిర్మించారు అని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ కొండ శివుని అని పురాణాలు చెప్పడం వలన ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇది జ్యోతిర్లింగం అని కూడా చెప్పబడుతుంది. ఈ అరుణాచలంలో ముఖ్యంగా గిరి ప్రదక్షిణ అంటే ప్రతి సంవత్సరం కూడా భక్తులు కొన్ని కోట్ల మంది ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో స్వామివారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి ఈ పౌర్ణమి రోజుల్లోనే కొన్ని కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ టైంలో స్వామివారిని దర్శించుకోవడానికి అంతమంది భక్తులలో దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా కనీసం గిరి ప్రదక్షిణ అన్న చేసుకుంటే మాకు పుణ్యం లభిస్తుంది అని చాలామంది భక్తుల యొక్క నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసుకొని కూడా స్వామివారిని దర్శించుకున్నట్టే అనుకునేసి ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని చాలా మందికి తెలియదు. కొంతమంది రమణ మహర్షుల ఆశ్రమం నుండి మొదలు పెడతారు, కొంతమంది రాజగోపురం నుండి మొదలు పెడతారు. కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టినా కానీ ఒక్కటే, మేము రాజగోపురం నుండి మొదలు పెట్టాము. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు దారిలో మనకి అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శించుకోవచ్చు. ఈ 8 లింగాల దేవాలయాలు
రాత్రి సమయంలో కూడా మనకి భక్తుల కోసం తెరిచి ఉంటారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు దారిలో కనిపించే లింగాలన్నింటినీ కూడా మనం దర్శించుకోవాలి. అవి ఏమనగా యమలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, వరుణలింగం, అగ్నిలింగం, ఇంద్రలింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం, వాయులింగం, చంద్రలింగం. ఈ లింగాలన్నింటినీ కూడా దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవాలి. కొంతమంది స్వామివారిని దర్శించుకొని గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కొంతమంది గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని కూడా స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ఎలా చేసినా కానీ స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అని భక్తుల యొక్క నమ్మకం. ఈ పుణ్యక్షేత్రంలో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చే ముందు లోపల మారేడు చెట్టు ఉంటుంది. ఆ మారేడు వృక్షం మీద బల్లులు 7 బల్లులు దర్శనమిస్తాయి. కానీ అందరికీ అన్ని బల్లులు కనిపించవు. ఆ బల్లుల్లో మహావృషులు యొక్క మహావృషులే కొలువై ఉంటారు అని ఆ బల్లుల యొక్క రూపంలో మనకి దర్శనమిస్తారు అని భక్తుల యొక్క నమ్మకం. మాకు 5 బల్లుల వరకు చూసాం. చాలా సంతోషం అనిపించింది. ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మాకు చాలా ఆనందం ఇచ్చింది. మేము స్వామివారిని దర్శించుకొని మేము గిరి ప్రదక్షిణ రాజగోపురం నుండి మొదలుపెట్టి 14 కిలోమీటర్లు మేము కాలినడకతో నడిచి అక్కడ అనేక లింగాలను మేము దర్శించుకున్నాం. మళ్ళీ తిరిగి రాజగోపురానికి చేరుకున్నాం. ఈ గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా మోక్ష మార్గం చాలా ఆశ్చర్యంగా చూడటానికి చాలా చిన్న ద్వారమైనా కానీ ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా కానీ ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని మేము దర్శించినప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతోనే మేము ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని మేము దర్శించాము అని చాలా ఆనందంగా అనిపించింది. ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత మనసు ప్రశాంతత, ఆరోగ్యం ప్రతి ఒక్కటి కూడా ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మనకి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తాడు అని భావిస్తాను. థ్యాంక్స్.